వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. అయితే ఇప్పుడు మాత్రం ఈ వీడియోలో నేను మీకు అంటే ప్రతి ఇంట్లో పండగలంటే పిండి వంటలు చేసుకుంటారు కదండి. మా ఇంట్లో మేము అప్పాలు ఎలా చేసుకుంటామో ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. వేరేలా అనుకోవద్దు, ఇలాంటి వీడియోస్ పెడుతుంది ఏంటి అని. ఇవన్నీ నాకు చాలా గ్రేట్ మెమరీస్ అనమాట. లాస్ట్ ఇయర్ కూడా మేము ఎలా చేసుకున్నాము అని చెప్పేసి ఒక వీడియో అయితే షూట్ చేశానండి లాస్ట్ ఇయర్ సంక్రాంతికి. సో ఇప్పటికీ ఆ వీడియో మేము చూసినప్పుడల్లా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ మేము అందరం ఉన్నాము, మేము ముగ్గురం అక్క చెల్లెళ్ళము, తమ్ముడు అందరం ఉన్నామన్నమాట. అందరం పిల్లలు ఉన్నాము. సారీ అండి ఎక్స్టర్నల్ డిస్టర్బెన్స్కి, ఊళ్ళో ఉన్నాను కదా, ఇంకా కొన్ని సౌండ్స్ని నేను చేయలేను అనమాట కంట్రోల్. ఇవన్నీ మంచి మెమరీస్ అనమాట. తర్వాత నేను ఈ వీడియోని ప్రైవేట్ చేస్తాను, కాకపోతే జస్ట్ షూట్ చేశాను అనమాట. యాక్చువల్లీ అక్క రాలేదు, అక్కకు కుదరలేదనమాట. ఇంకా నేను చెల్లిద్దరం ఉన్నాము. ఇంకా అప్పాలు చేయాలంటే ఖచ్చితంగా అందరూ చెయ్యేస్తేనే అవుతుంది కదండి, ఒక్కరు దలుచుకుంటే అయ్యే పని కాదు. నాకు ఎప్పుడు నా ఇంట్లో మూకుడు పెట్టుకొని చెయ్యాలి అని అనిపిస్తుంది, కానీ నాకు కొన్ని చెయ్యరాదనమాట. సో ఇంకా ఈరోజు అమ్మ ఇంకా అన్ని నేర్పిస్తాను బిడ్డ, చేసుకో అని చెప్పేసి అన్నారనమాట. చిన్నప్పటి నుంచి అలా అన్ని పనులు చేస్తాం, హెల్ప్ చేస్తాం, కానీ పిండి కలపడము ఇవి చేయడం కొంచెం ఎంతైనా కష్టమే కదా, మనకు కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే రావాలి అని చెప్పేసి ఇంకా నేను కూడా కూర్చున్నాను. యాక్చువల్లీ చెల్లికి హెల్త్ బాగాలేదనమాట. ఇంకా చెల్లి ముగ్గురు పిల్లల్ని, నా ఇద్దరు పిల్లల్ని, చెల్లి పాపని చూసుకుంటా కూర్చున్నది. ఇంకా నేను అమ్మ తమ్ముడు మేము ముగ్గురం కలిసి అయితే ఇంకా పొయ్యి దగ్గర అయితే కూర్చున్నాము. యాక్చువల్గా ఈరోజు అనుకున్నది ఒక్కటే చేద్దామని చెప్పేసి. మీ సైడు మేము బిల్లలు అంటాము, మరి మీ సైడ్ ఏమంటారు దీన్ని మీరు కమెంట్ చేయండి. అండ్ మీరు ఏమేమి అప్పాలు చేసుకున్నారో కూడా షేర్ చేయండి. ఎప్పుడు చదివే కాదండి, నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, లైఫ్ ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మనం ఏం గడిపినాం రా అని చెప్పేసి బాధపడకూడదు. నేను అన్ని రకాలుగా అంటే చదువులో ఉండాలి, అన్నిట్లో ఉండాలండి. నేను ఒక్కటే దాని మీదనే కూర్చుంటానని చెప్పేసి చాలామందికి ఒక అపోహ ఉంటుంది. నేనైతే అన్నిట్లలో ఉంటాను, పండుగలు చేసుకుంటాను, ఇంట్లో అన్ని ఫెస్టివల్స్ అన్నీ చేస్తాను, బాగా అన్ని ట్రెడిషన్స్ అన్నీ ఫాలో అవుతాను. యాక్చువల్లీ అప్పాలు చేసేటప్పుడు మూకుడు పెట్టినప్పుడు నూనె పిసినారోళ్ళతో వేయించితే ఇగ్గదు అని చెప్పేసి ఒక అంటారనమాట అందరు మా సైడ్. అంటే మీరు కూడా ఇట్లనే అనుకుంటారా? సో మా ఇంట్లో అయితే మా అమ్మ ఎప్పుడు నాతోటే పోయించుతుంది. నేను లేకపోతే మాత్రం చెల్లితో పోయించుతుంది అనమాట. అయితే ఇంకా నాతోటే పోయించింది. అంటే ఏమనుకుంటారంటే పిసినారోళ్ళతోటి, పొదుపు చేసే వాళ్ళతోటి పోయించితే నూనె కొంచెం తక్కువ ఇగ్గుతుంది అని చెప్పేసి అనుకుంటారు. సో నాతోటే స్టార్ట్ చేపిస్తుంది అనమాట మా అమ్మ. అట్లనే టేస్ట్ కూడా, అంటే కొంతమంది ఉప్పులు కారాలు ఎంత కరెక్ట్గా కలిపినా కూడా టేస్ట్ చూసి చెప్తారు కదా. సో టేస్ట్ చూసి చెప్పడంలో కూడా నన్నే మా అమ్మ బాగా బిలీవ్ చేస్తుంది. ఇంకా మేమైతే స్టార్ట్ చేసేసాము. ఎప్పుడు 3:30కి ఏమో స్టార్ట్ చేసినాము, చూడాలి ఏమవుతుందో. వాడే అనమాట మా ధైర్యము. అంటే ఇంకా పెద్దవాళ్ళకి అంత ఎక్కువసేపు స్టవ్ దగ్గర కూర్చోలేరు కదండి. ఇంకా మా తమ్ముడైతే పాపం వాడు చాలా అంటే చాలా హెల్ప్ చేస్తాడు మాకు. మేము ఏం పని చేయాలన్నా వాడు చెయ్యలేంది మేము అసలు చెయ్యలేము, వాడి హెల్ప్ లేనిది. అయితే ఇక మా అమ్మ అయితే ఇంకా ముగ్గురికి ఎప్పుడు అప్పాలు చేసినా కూడా మా ముగ్గురు ఆడపిల్లలకి కరెక్ట్గా పంపిస్తుంది అనమాట. ఎన్ని రకాలు చేసినా కూడా ముగ్గురికి సేమ్గా పంపిస్తుంది అనమాట. సో ఇంకా ఈరోజు మాత్రము అనుకున్నాము, ఫస్ట్ అయితే మేము బిల్లలు అంటామండి, వాటిని బిల్లలును పూస అంటాం, కారపూస అంటాము. అవి అనుకున్నాం టైంని బట్టి చేద్దామని చెప్పేసి అనుకున్నాం. మొత్తానికి అయితే బిల్లలు కంప్లీట్ అయ్యాయి, కారపూస కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఫైనల్లీ నేనైతే వీడియో షూట్ చేశాను కదా, ఎడిట్ చేసి, అంటే నార్మల్గా వీడియోస్ అయితే తీయొద్దని అనుకున్నాను, కానీ ఇవన్నీ మెమరీస్ అండి. తర్వాత నేను కొన్ని రోజుల తర్వాత ఆలోచిస్తాను, అయ్యో మా ఇంట్లో కనీసం ఒక్క ఫోటో ఒక్క వీడియో కూడా తీసుకోలేదని చెప్పేసి బాధ అవుతుంది. సో అందుకనే టైం తీసుకొని మరీ చెల్లిని అడిగి వీడియో తీయమ్మా అని చెప్పేసి మరీ తీయించుకున్నాను అనమాట ఈ వీడియో. చిన్నప్పుడైతే మా అమ్మ కట్టెల పొయ్యి పెడుతుండేనండి, కానీ ఇప్పుడు ఇంకా కట్టెల పొయ్యి ఇదంతా బంద్ అయిపోయినాయి. లాస్ట్కి ఇట్లాంటి ఒకటైతే కొనుక్కున్నాము. మ్యాక్సిమం ఒక 2 years బ్యాక్ వరకు అయితే కట్టెల పొయ్యి మీదనే చేస్తుండే, ఇంటి వెనకాల కూర్చొని వరండాలో చేస్తుండే. అసలు నాకు ఒక పెద్ద కోరిక ఉంటుండే, మా ఇంట్లో కూడా, అంటే ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్న ఇంట్లో మంచిగా మూకుడు పెట్టేసి మంచిగా అప్పాలు చేసుకోవాలని ఎప్పటి నుంచో కోరిక. కానీ చెయ్యాలి అని ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ ప్రాసెస్ అంతా తెలియదు సరిగ్గా. చిన్నప్పటి నుంచి మనం హెల్ప్ చేస్తాము, కానీ అసలు ఎంత పిండికి ఎంత ఉప్పు ఎంత కారం కలపాలి అని చెప్పేసి నిజంగా అంటే నార్మల్గా యూట్యూబ్లో చూసి చేయొచ్చు అని అనుకుంటాం, కానీ ఒకసారి స్టార్ట్ చేశాను, నాకు అనిపించింది నేను ఒక్కదాన్ని చేయలేను అని చెప్పేసి అనిపించింది. సో ఇంక అందుకే అట్లీస్ట్ ఇప్పటి నుంచైనా కొంచెం చూద్దాము, దగ్గరుండి చూద్దాము అని చెప్పేసి. జస్ట్ ఇంతకుముందు ఎట్లా అంటే ప్రెస్ తోటి ఇట్లా ప్రెస్ చేసేది అప్పాలు అంతే, ఇంకా అక్కడి వరకే. ఎంత కలపాలి ఏంది అనేది ఇంతకుముందు పట్టించుకునేదాన్ని కాదు, కానీ ఇప్పుడు మాత్రం పట్టించుకుంటున్నా. ఇక్కడ మా తమ్ముడు పని చేసుకునేటోడు చేసుకోక మధ్యలో నా పిల్లల్ని అంటున్నాడు అనమాట. ఇంకా మేనమామ అంటే ఇక ఆట పట్టింపు అట్లా ఉంటుంది కదా. సో నా పిల్లల్ని ఏదో అన్నాడు, అందుకనే సీరియస్ అవుతున్నా. నువ్వు నా బిడ్డల్ని అంటే రేపటి దిన నీ పిల్లల్ని కూడా నేను అంటే గుర్తుపెట్టుకో అని చెప్పేసి నేను బెదిరిస్తున్నాను. ఇంకా నిజంగానండి అప్పాలు చేసేటప్పుడు మంచిగా హాయిగా, అంటే ఇంతకుముందు మనం గడిపిన జ్ఞాపకాలు ఇవన్నీ గుర్తు చేసుకుంటూ చేస్తే భలే అనిపిస్తుంది కదా. నాకైతే మస్తు హ్యాపీ అనిపిస్తుంది.
అంటే నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి మా ఇంట్లో, అంటే ఎప్పుడు గత 2 ఇయర్స్ నుంచి నార్మల్గా ఎప్పుడు వచ్చినా ఎగ్జామ్స్ కోసమే వచ్చేదాన్ని. నిజంగా అంటే ఏ పని లేకుండా ఎప్పుడు వచ్చింది లేదనమాట. ఎప్పుడు వచ్చినా బ్యాగ్ నిండా బుక్స్ వేసుకొని వచ్చేదాన్ని. పిల్లలకు బట్టలు తెచ్చుకునేదాన్ని, కానీ నేనైతే ఇంట్లో వదిలేసిపోయేదాన్ని. అసలు నేనంటూ ఎప్పుడు ఇంటికి వచ్చినా చదువుకోవడం అయ్యేది తప్ప ఇంట్లో వాళ్ళతో టైం స్పెండ్ చేయడం కానీ అట్లా ఏమి ఉండేది కాదు. అంటే గత 2-3 ఇయర్స్ నుంచి ఏమైందంటే గ్రూప్ 1 ఎగ్జామ్ కోసం 3 సార్లు వచ్చిన, మళ్ళీ తర్వాత ఈ గ్రూప్ 2 కోసం, గ్రూప్ 3 కోసం, గ్రూప్ 4 కోసం. సో ఇదే అయిపోయిందనమాట కంప్లీట్గా. ఎప్పుడు వచ్చినా అంటే ఎగ్జామ్ ఉంది. పప్పి అంటే మా ఇంట్లో నా నిక్ నేమ్ పప్పి అనమాట. పక్కన వాళ్ళు కూడా అంటుండే, పప్పి వచ్చిందా, మళ్ళీ ఏం ఎగ్జామ్ ఉంది, మొన్ననే అన్ని ఎగ్జామ్స్ అయిపోయినాయి అని అన్నారు కదా, మళ్ళీ ఏముంది అని అంటున్నారు అనమాట బయట వాళ్ళు. ఇంకా చూడాలి, ఇవాళకైతే అనుకున్నవి కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా రేపటికైతే చకినాలు అనుకుంటున్నాము. ఏమైతే చూడాలి. యాక్చువల్లీ నాకు చకినాలు చుట్టడం రాదు, ఇంకా మా అమ్మకు కూడా రాదనమాట. ఇంకా మేమే ప్రయోగాలు చేస్తాము ఎప్పుడు ఏదో ఒకటి, కానీ మొత్తానికి అయితే కంప్లీట్ చేస్తాము. పక్క వాళ్ళని అంటే నార్మల్గా ఊళ్ళలో పిలుచుకుంటారు కదా చకినాలు చుట్టడానికి హెల్ప్ చేయమని చెప్పేసి. ఇంకా మేము సారీ ఫర్ ద ఎక్స్టర్నల్ డిస్టర్బెన్సెస్ అండి. నార్మల్గా మా ఇంట్లో ఉన్నప్పుడు వీడియో తీయాలని చాలా అనుకుంటాను, కానీ అస్సలు కుదరదనమాట. అసలు ఈ సౌండ్స్ని నేను అసలు కంట్రోల్ చేయలేను అనమాట. ఇంకా టైం నాకు కరెక్ట్ 4 అయింది అని అంటే ఖచ్చితంగా టీ పడాలి, లేకపోతే తల బాగా నొప్పి లేస్తుంది. చాలా పెద్ద టీ ఫ్యాన్ నేను. పాపం ఇంకా మా తమ్ముడే, ఇంకా మూకుడు దగ్గర కూర్చున్న మా తమ్ముడే లేచి ఛాయ్ పెట్టేసి ఇచ్చిండనమాట. నిజంగా అంటే నాకు ఎగ్జామ్స్ అప్పుడు కూడా, గ్రూప్ 1 మెయిన్స్ అప్పుడు కూడా నేను ఎప్పుడు లేస్తే అప్పుడు మా తమ్ముడు అసలు నైట్ పడుకోలేదు అనుకోండి. ఇంకా పిల్లల్ని పడుకోబెట్టేసి ఇంకా బయటకు వచ్చినాను, హాల్లో కూర్చొని చదువుకుంటున్నాను అంటే కథం, మా తమ్ముడు నేను చేసే సౌండ్కే చూసి టీ పెట్టి ఇచ్చేటోడు అనమాట. నువ్వు బాగా కష్టపడతావు అక్క, నీకు టీ చేసి ఇవ్వడానికి కూడా నాకు అదృష్టం ఉండాలి అని చెప్పేసి అంటాడు. నిజంగా మా ముగ్గురు తర్వాత చిన్నోడు కదా మా తమ్ముడు, వాడంటే అంటే చాలా ఇష్టం అనమాట మాకు. ఇంకా ముగ్గురు ఆడపిల్లల తర్వాత తమ్ముడు అని చెప్పేసి అమ్మ ఇంట్లో అందరం వాడిని చాలా గారాబంగా పెంచుకున్నాం అనమాట. కానీ ఇప్పుడు వాడు మాకంటే హైట్ అయ్యి వాడిని చూసి మేము భయపడుతున్నాము. ఐ జస్ట్ వాంట్ టు షేర్ ఆల్ దిస్. అంటే ఎందుకు ఇవన్నీ షేర్ చేస్తున్నానంటే ప్రతి ఒక్కరి లైఫ్లో అన్నీ ఉండాలండి. అంటే ఇంతవరకు నా స్టడీ వీడియోస్ చూశారు కదా, యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ సేమ్ ఇదే టైంకి సంక్రాంతి టైంకి షార్ట్ వీడియోస్ చూస్తే నా షార్ట్ వీడియోస్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది నేను నార్మల్గా అన్నిట్లలో ఉంటానండి. ఇంకా మేము ముగ్గురు అక్క చెల్లెలం కలిసి వెళ్ళామన్నమాట ఎక్కడికి, పానీపూరి బండి దగ్గరికి వెళ్తే మా తమ్ముడికి తెలిస్తే కోపడతాడు. నేనేం కావాలన్నా మేము తీసుకొచ్చి పెడతాం కానీ మీరు బయటకు వెళ్ళొద్దు అని అంటాడు మా తమ్ముడు. వాడు మాకంటే తమ్ముడు చిన్నోడు అయినప్పటికీ కూడా మమ్మల్ని ఎక్కడికి బయటకు వెళ్ళనివాడు. ఒకవేళ మేము కానీ బయటికి వెళ్ళిన మనక బండి వేసుకొని వస్తాడనమాట వెనకాల. ఏంటో అన్నైనా తమ్ముడైనా ఇట్లనే ఉంటారు కదా అందరూ. అరే మేము బయటికి వెళ్ళి పానీపూరి తింటే అదొక రకంగా ఉంటుందిరా అని చెప్పేసి లాస్ట్ ఇయర్ మేము ముగ్గురం అక్క చెల్లెలం పిల్లలందరినీ మా అమ్మకు వదిలేసి మా నాన్నకు వదిలేసి వెళ్ళామన్నమాట. ఇట్లా తింటున్నామో లేదు, నేను ఒక షార్ట్ వీడియో కూడా పెట్టాను అనమాట అప్పుడు లాస్ట్ ఇయర్. అప్పుడు తింటున్నాం మంచిగా షార్ట్ వీడియో తీస్తున్నాను, కథ వెనకాల ఎవరో ఉన్నారని చెప్పి చూసరికి మా తమ్ముడు. అసలు ఒక్కొక్కసారి కోపం వస్తుంది, మళ్ళీ తర్వాత కరెక్టే కదా వాడు తప్పేముందిలే, ముగ్గురు అక్క చెల్లెలం బయటికి పోయినామని అంటే ఇంకా ఎవరి అన్నతమ్ములకు బాధ ఉంటుంది కదా, భయం ఉంటుంది కదా. నిజంగా అంటే నార్మల్గా ఇట్లనే ఉండాలి, తమ్ముడు అన్న అంటే ఇట్లనే ఉండాలనుకోండి. ఒక్కొక్కసారి కోపం వస్తుంది వాడిని చూస్తుంటే, ఎందుకురా నీకు అంత అంటే, నా అక్క చెల్లెలు బయటికి పోయినప్పుడు నా అక్క చెల్లెలను ఎవరు చూడొద్దు, ఎవరు ఒక మాట అన్నా కూడా నేను ఊరుకోను అని అంటాడు. లాస్ట్ ఇయర్ పెట్టిన షార్ట్ వీడియో చూడండి, చాలా బాగా ఎంజాయ్ చేసాం లాస్ట్ ఇయర్. కానీ ఈసారి అక్కే రాలేదు, పాప అక్కే కుదరలేదు. ఎంతైనా సరే పండగలప్పుడు పుట్టింటికి వస్తే ఆ మజానే వేరు కదా. అయితే యాక్చువల్లీ నాకు కారపూస చేయడం రాదు. లాస్ట్ ఇయర్ కూడా వీడియో పెట్టినప్పుడు ఎంత కష్టపడ్డాను, నాకు అస్సలు రాలేదు. కానీ ఈ సంవత్సరం నేను చేయగలిగాను అనమాట. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇంకా అది అయిపోయిన వెంటనే టీ తాగేసి ఇంకా రెస్ట్ కూడా లేదు, ఇంకా తొందరగా పనులు చేసేసుకుందాం అమ్మ అని చెప్పేసి కారపూస కూడా వేసేసామన్నమాట. నిజంగా మా అమ్మని చూసినప్పుడల్లా నాకైతే మస్తు బాధ అవుతుంది. మా అమ్మ ఎట్లా ఆడపిల్లలు వస్తున్నారు అన్నీ చెయ్యాలి అని ఎంత ఇట్లా ఉంటారో, ఇంత పట్టింపుగా, ఇంత రెస్పాన్సిబుల్గా. నిజంగా నేను ఫ్యూచర్లో ఇట్లా ఉండగలుగుతానా, నేను అన్నీ చేసి పెడతానా నా పిల్లలు ఇంటికి వస్తే అని చెప్పేసి అనిపిస్తే. ఇక్కడ ఏంటిదంటే మా అమ్మకు హెల్ప్ చేయడానికి మా తమ్ముడు మేము చిన్నప్పుడు కూడా హెల్ప్ చేసేవాళ్ళం అనమాట. అమ్మకి చాలా హెల్ప్ చేసేవాళ్ళం. ఒకళ్ళేమో అప్పాలన్నీ ఒక గిన్నెలలో పెట్టేవాళ్ళు, ఒకళ్ళేమో లడ్డూలు చేసి ఇచ్చేవాళ్ళు, ఒకళ్ళు పాస్ చేసేవాళ్ళు అనమాట. అంటే ఇప్పుడు ఆయిల్ ప్యాకెట్స్ మీద మేము వేస్తామండి. కొంతమంది ఇట్లా చీరలాగా పరిచేస్తారంటే మేమైతే ఆయిల్ ప్యాకెట్స్ మీద తీసేస్తామన్నమాట. నార్మల్గా బిల్లలు ఇంకా కారపూసని అయితే డైరెక్ట్ ప్లేట్ మీద ఇట్లా తిప్పేసి వేస్తామన్నమాట. నిజంగా పాత జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటే చేస్తే అసలు టైమే తెలియలేదు. చెప్పాలంటే బాగా నొప్పిలేస్తుంది, కంటిన్యూస్గా కూర్చొని ఉంటాం కదా. ఫైనల్లీ చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి. అంటే నార్మల్గా
అప్పాలు చేసేటప్పుడు కొంతమంది తినరేమో, కానీ మేమైతే టేస్ట్ చూస్తాం అనమాట. 1, 2 కాగానే దేవునికి పెట్టేస్తాము. ఫస్ట్ దేవునికి పెట్టేసి ఆరగింపు చేసిన తర్వాత టేస్ట్ చూస్తాం. ఎందుకంటే ఉప్పు కారం కరెక్ట్గా ఉన్నాయా లేదా చూడాలి కదా, అండ్ లేకపోతే అంత వేస్ట్ అయిపోతాయి అని చెప్పేసి చూస్తాం కదా. అట్లా తింటూ కూడా చేస్తే భలే అనిపిస్తుంది కదా మజా. నేనైతే మేము నార్మల్గా ఒక 5-6 వేసేస్తాం. ఇంకా అప్పాలు జరిగిన రోజైతే మేము అసలు అన్నం కూడా తినము నైట్ పూట. రేపు చకినాలు ఎట్లయితే చూడాలి. నేను నార్మల్గా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు నార్మల్గా ఇలాంటి వీడియోస్ అయితే పెడతానండి. ఇన్ కేస్ మీకు నచ్చకపోతే చెప్పండి. అసలు వీడియోస్ అయితే తీయను, ప్రైవేట్లో పెట్టేస్తాను. వీడియోస్ అన్ని షూట్ చేసినప్పటికీ కూడా ప్రైవేట్లో పెట్టేస్తాను. చాలామంది అనుకుంటారు చదువు మాత్రమే లైఫ్, నీకు అసలు నార్మల్గా పర్సనల్ లైఫ్ అనేది ఉంటుంది అని చెప్పేసి అంటారు. అట్లా ఏం లేదండి. నేను మీలాంటి ఒక నార్మల్ ఆస్పిరెంట్ని, నా లైఫ్లో కూడా అన్నీ ఉంటాయి. కాకపోతే అందరూ అనుకుంటారు అనమాట, ఎప్పుడు స్టడీ వ్లాగ్స్ స్టడీ వీడియోసే పెడతా కాబట్టి ఈమె కేవలం చదువుకి అంకితం అని చెప్పేసి అనుకుంటారు. కొంతమంది ఇట్లా పెట్టినా కూడా తీసుకోరనమాట, ఎప్పుడు పడితే అప్పుడు వీడియోలు పెడతా ఉంటుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ నాకు ఇవన్నీ మెమరీస్ అనమాట. యూట్యూబ్ ఛానల్ ఉండడం అనేటువంటిది కూడా ఒక రకమైన ప్లస్సే అనమాట. ఇలాంటివన్నీ ఇప్పుడు మేము లాస్ట్ ఇయర్ ఎట్లా సంక్రాంతికి ఎట్లా ఉన్నాము అని చెప్పేసి ఫొటోస్ అనేటువంటివి అంటే అన్నీ ఒక దగ్గరికి జమ చేయలేము కదా. ఇట్లా వీడియో రూపకంగా షేర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చూసినప్పుడు భలే అనిపిస్తుంది. ఆ మెమరీస్ అన్నీ దగ్గరికి వచ్చినట్టు అప్పుడే 1 year అయిపోయిందా అని చెప్పేసి అనిపించింది అనమాట. మొత్తానికైతే అప్పాలు అయితే పర్ఫెక్ట్గా కుదిరినాయండి. ఇంకా రేపైతే నార్మల్గా ఇంకొక ఐటెం కూడా అనుకున్నాము ఎక్స్ట్రా చకినాలతో పాటు. చూడాలి అసలు ఏం జరుగుతుందో ఏంటో అనేది. నిజంగా మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎందుకంటే మొత్తానికి మీరు స్టార్ట్ చేశారా అండి, మీరు ఇట్లనే చేసుకుంటారా అంటే అఫ్కోర్స్ అందరూ అట్లనే చేసుకుంటారు అనుకోండి. కానీ నార్మల్గా ఈ మధ్యకాలంలోనైతే అప్పాలు అయితే ఆర్డర్ పెట్టుకుంటున్నారండి ఓపికలు లేక. మా అమ్మ అయితే అస్సలు అట్లా కాదు, చాతనైతే చేసుకుందాం కానీ బయట ఆయిల్ ఎట్లాంటి ఆయిల్తో చేస్తారో తెలియదు కదా, ఇంట్లోనే చేసుకుందాం అని చెప్పేసి అంటది. మీకు ఈ వీడియో నిజంగా నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఎందుకంటే నాకు ఇట్లాంటి వీడియోస్ కూడా పోస్ట్ చేయాలనిపిస్తుంది. ఐ జస్ట్ వాంట్ టు షేర్ ఆల్ దిస్ విత్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.